Hi to all, very good evening. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలను సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీరు రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుందండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి. మీ పార్ట్నర్ మీకు ఏవో ముఖ్యమైన నిజాలు పంపారు, అవి ఏమిటో చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు మనసులో 3 times చెప్పుకోండి. మీరు ఏదైనా సిచ్యువేషన్ గురించి అయినా కూడా మీరు దేని గురించి చూడాలనుకుంటున్నారో దాని గురించి పాజిటివ్గా రావాలి అని చెప్పేసుకోండి. మీకు పాజిటివ్గా రావాలని నేను కూడా యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. మీరు ఛానల్ని అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చేయడం వల్ల మీ యొక్క సపోర్టు, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మందికి యూజెస్ అనేది అవుతుందండి, ఉపయోగపడుతుంది. మనం రీడింగ్లోకి అయితే వెళ్దామండి. నేను క్యాండిల్ని అయితే వెలిగిస్తున్నాను. మీ యొక్క పర్సన్ అయితే మీ నుండి దూరం కావడానికి థర్డ్ పార్టీస్ వారైతే చాలా మైండ్ గేమ్స్, ట్రిక్స్ అయితే ప్లే చేసి వీరిని ఆకర్షించి వారి లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనేది జరిగిందండి. అంటే మీరు వద్దు, మాతోటి ఉంటేనే బెనిఫిట్ అనేది ఉంటుంది అని తనని ట్రాప్ చేశారు. ఇప్పుడు తను మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేను వారు చెప్పిన మాటలకి నేను మోసపోయాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. వారి వల్లనే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అంటూ ఉన్నారండి. వారి మాటలన్నీ నేను నమ్మాను ఫ్రాంక్గా అని కూడా వారైతే చెప్తూ ఉన్నారు. అలా నమ్మడము నా యొక్క మూర్ఖత్వంతో నేను నిన్ను కోల్పోయాను. నేను వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాను. అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. నేను కూడా వారితో కలిసిపోయి నీకు చాలా ద్రోహం అనేది చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఇలా డ్రాప్స్ పడుతూ ఉన్నాయి. అంటే వారి యొక్క స్నేహం అనేది ఉంటే చాలా పార్టీసు, సెలబ్రేషను, అంటే దేనికి కూడా లోటు అనేది ఉండదు అనేలాగూ నేను ఒక బ్యాచ్ తోటి ఫామ్ అయ్యాను, కలిసిపోయాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. ఇప్పుడు అలా కలిసిపోయి నేను నీకు ద్రోహం అనేది చేశాను అని కూడా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకే దగ్గరికి సమూహంగా రావడం అయితే జరుగుతుందండి. సమూహంగానే వస్తూ ఉన్నాయి. నేను ఒంటరిని చేయాలని అనుకున్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు. మీరు లేకపోవడం వల్ల వారి యొక్క లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందని, ఎక్కువ లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అని కూడా వారైతే అనుకున్నారండి. ఆ టీమ్ తోటి ఉంటే నేను ఎక్కడ డ్రాప్స్ అనేది వేసేసినా అవి మళ్ళీ అటువైపుగానే వెళ్తూ ఉన్నాయండి. మిమ్మల్ని మీ పైన అయితే చాలా
పైశాచికంగా బిహేవ్ చేశాను అని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అలా ఎందుకు ఫీల్ అవుతూ ఉన్నారంటే వారు లైఫ్లో ఫైనాన్షియల్గా లాస్ కావడం అనేది జరిగిందండి. అందువల్ల మీ పర్సన్కి ఇప్పుడు మీరైతే గుర్తుకొస్తున్నారు. చాలా చూడండి ఇది ఎట్లా వస్తుందో, జ్యోతి చాలా హై ఫ్లేమ్లో వస్తూ ఉందండి. ఫ్లేమ్ అనేది చాలా హెవీగా వస్తుంది. తను అన్నీ కోల్పోయారండి. నిజమే చెప్తూ ఉన్నారు మీ యొక్క పర్సను, అబద్ధం చెప్పట్లేదు. ఫేమ్ అనేది హెవీగా వస్తుంది. ట్రూ ఫీలింగ్సే అండి మీ యొక్క పర్సన్ ఇవి. వారైతే బాధ కూడా పడుతూ ఉన్నారండి. అందుకు నాకు థర్డ్ పార్టీ చాలా లైఫ్లో ఏం మిగిల్చలేదు నాకు. నేను ఇప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు, నీకు నేను చాలా హార్ట్ బ్రేక్ చేశాను అని కూడా అంటూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలని కూడా వారైతే అనుకుంటూ ఉన్నారండి. కానీ నాకు చాలా అది నీ ముందుకు వచ్చి నిల్చునే అంత ధైర్యం లేదు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. చాలా బర్డెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి. అసలు మనం మళ్ళీ లైఫ్లో రీచ్ అవుతామా, మన లైఫ్లో ఇద్దరికి రీయూనియన్ అనేది ఉంటుందా అని కూడా వారైతే అంటూ ఉన్నారు. మీకు మీ యొక్క పర్సన్కి అయితే ఎగ్జాక్ట్లీగా 3 years నుంచి అయితే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండడం అనేది జరిగిందండి. కానీ ఇంత పీరియడ్లో కూడా మీ యొక్క పర్సను అన్నీ అంటే థర్డ్ పార్టీ వారి లైఫ్లోకి ఎందుకు ఇన్వైట్ చేశారంటే మీ పైన థర్డ్ పార్టీకి చాలా కోపం అనేది ఉందండి. తను తను మీకు తెలుసు. తను మీకు మ్యూచువల్గా ఉన్న మీ ఫ్రెండు లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు మీ పర్సన్కి చాలా బ్రెయిన్ వాష్ అనేది చేశారు. తద్వారా మీ యొక్క పర్సన్ వారిని చూజ్ చేసుకొని వారితోటి బెటర్గా ఉంటుంది లైఫ్ అని చాలా అంటే మీరు స్టేటస్ వైజ్గా డౌన్ అని లేదా మీతోటి ఉంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదని, సెలబ్రేషన్ ఉండదు, మీరు చాలా నిక్కచ్చగా ఉంటారు, మీతోటి ఉంటే ఎలాంటి యూజెస్ అనేటివి ఉండవు అని వారైతే థర్డ్ పార్టీ వారు మీ యొక్క పర్సన్కి అయితే బ్రెయిన్ వాష్ చేశారండి. చేయడం వల్ల వారు మిమ్మల్ని అయితే కోల్పోవడం జరిగింది. చూడండి ఎలా వస్తుందో, హై ఫ్లేమ్లో వస్తూ ఉందండి. వీరిని ఆకర్షించారనమాట లేనిపోనివన్నీ చెప్పేసి. ఈ టీం తోటి ఉంటే ఒక టీం వర్క్ లాగా ఉంటే నీకు చాలా ఉంటుంది, మీ పర్సన్ ఉన్నా ఒకటే మీ లైఫ్లో లేకున్నా ఒకటే, నీకు మేము ఆఫర్స్ ఇస్తూ ఉన్నాం కదా, ఎందుకు నీకు ఇదంతా అవసరమా, ఎప్పుడు మీ పర్సన్ నిన్ను క్వశ్చన్ చేయడం ఏంటి, నువ్వే ఆన్సర్ చెప్పడం ఏంటి అని అలా చెప్పారనమాట. అంటే మీ యొక్క పర్సన్ని హై రేంజ్లో మిమ్మల్ని లో రేంజ్లో చేసి చూపెట్టారు థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ ఏమో చాలా ఒక ఎలా అంటే హై ఎనర్జీలో ఉంటుందండి. ఇది చూడండి ఎలా వస్తుందో, ఇదంతా ఒకే సమూహంగా వస్తుందండి. థర్డ్ పార్టీ అయితే ఒక పెద్ద టీం లాగా ఉంటుంది. మనము స్టేటస్ వైజ్గా చాలా రిచ్, మేము క్లబ్ అయిపోయామనుకోండి, ఇక మనకు లేదు ఎదురు, మనకు లేదు పోటీ, మనకు మనమే సాటి అనేలాగా మీ యొక్క పర్సన్ అయితే మోల్డ్ చేశారు. తద్వారా మీ యొక్క పర్సన్ అటు బెండ్ అయిపోవడము, మీతోటి ఉంటే లైఫ్ అనేది బోరింగ్గా ఉంటుంది అసలు అని అలా చెప్పారనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ యొక్క పర్సన్ లైఫ్లో నుంచి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వారి ట్రూ కలర్స్ అన్నీ బయట పెట్టేసి థర్డ్ పార్టీ ఇది మీ యొక్క పర్సన్ ఇదని పెట్టారో అప్పుడు థర్డ్ పార్టీ వారు ఏం చేశారు, అగో నిజం అండి ఆరిపోయింది క్యాండిలే. వారు ఏం చేశారనంటే మీ యొక్క పర్సన్ని పక్కకు పెట్టేసుకోవడం, అంటే ఆ ఆప్షన్గా పక్కన పెట్టేశారు క్యాండిలే. అది అది జ్యోతి అనేది ఆగిపోయిందండి. అలా పెట్టేసేసరికి మీ యొక్క పర్సన్ అయితే చాలా బర్డెన్గా అయితే ఫీల్ అయ్యారు. ఇవన్నీ కూడా ఒక టీం లాగా వచ్చేసాయండి. ఇగో చూడండి, ఇగో ఇలా ఒక టీం వర్క్ అయితే చేశారు. మీ యొక్క పర్సన్ వెనకాల కూడా థర్డ్ పార్టీస్ ఇంతమందితోటి హ్యాపీగా ఉండొచ్చు, ఒక టీం లాగా నాకు చాలా అన్ని విధాలుగా యూజెస్ అవుతారు, నాకు నా పార్టీతో నా యొక్క పర్సన్ తోటి పార్ట్నర్ తోటి ఉంటే నాకు సింగిల్గా ఉండాల్సి వస్తుంది, తను పెద్దగా తన వల్ల నాకు ఏం యూజ్ అనేది ఉండదు లైఫ్లో అని మీ యొక్క పర్సన్ అయితే అన్నారు. అనుకుంటూ వారికి ఈ పర్సన్ కూడా మీ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ తోటి మీతోటి ఏ కాన్వర్జేషన్ చేసినా కానీ వెళ్ళి చెప్పేవారు అన్నమాట. చెప్పుకుంటూ
మీరు మిమ్మల్ని లో ఎనర్జీలో, థర్డ్ పార్టీని హై ఎనర్జీలో చెప్పడం, థర్డ్ పార్టీ కూడా ఇంకెంత దానికి ఎక్కువ చెప్పడం, అలా వారు చాలా ఆశలు అనేటివి చూపెట్టారు. అవన్నీ స్టార్టింగ్లో వాళ్ళ రిలేషన్ అనేది కొంచెం బాగానే ఉంది. తర్వాత ఒకరిపైన ఒకరు నిందించుకోవడం అలా అయితే జరిగింది. ఇప్పుడైతే పెద్దగా థర్డ్ పార్టీ మీ పర్సన్ అయితే పట్టించుకోవట్లేదండి. క్యాండిలే వెలగడం బంద్ అయిపోయింది. అలా ఇప్పుడు వారికి ఏమో ఎఫర్ట్స్ అనేవి పెట్టట్లేదు, వారి లైఫ్లో వారిని వదిలేశారు. అందువల్ల మీ యొక్క పర్సన్కి అయితే జ్ఞానోదయం అయితే అయింది. నేనేం కోల్పోయాను, నా లైఫ్లో ఏం మిస్ అయింది, ఇప్పుడు మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా రాదా, నా లైఫ్ ఈ థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మీ యొక్క పర్సనల్ లైఫ్ థర్డ్ పార్టీ తోటి ఉంటున్నట్టుగా క్రియేట్ అయిపోయారు కదా. అంటే వారి దగ్గరే ఉంటున్నారు అనే నిజం అందరికీ తన చుట్టూతల వాళ్ళకి తెలవడం అయితే జరిగింది. తద్వారా వారైతే ఎలా సఫర్ అవుతూ ఉన్నారంటే, ఇక నన్ను అందరూ చీప్గా చూస్తారు అంటే ఇప్పుడు తనతోటి ఉంటే ఆ థర్డ్ పార్టీ దగ్గర ఉంటే అన్నీ ఉంటాయి, అంత పెద్ద టీం ఉంటుంది. కానీ ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ థర్డ్ పార్టీస్ని మెయింటైన్ చేయరు కదా, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు కదా. ఎవ్వరు కూడా ఇల్లీగల్ అఫైర్స్ని ఎవ్వరు కూడా సపోర్ట్ అనేది చేయరు కాబట్టి మీ పర్సన్కి మిమ్మల్ని కోల్పోయినందుకు మీ యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడైతే అర్థం కావడం అయితే జరుగుతుంది. నేను ఏది చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు, నన్ను ఒక అది ఎట్లా అంటే ఒక చీటింగ్ చేసే పర్సన్ లాగా చూస్తూ ఉన్నారు. నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ ఎవరు చేయట్లేదు, నాకు ఎమోషనల్గా కూడా అన్ని విధాలుగా లాస్ అయింది, నేను నీకు దూరమై నేను అన్నీ కోల్పోయాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీతోటి రీయూనియన్ కావాలి, మీరుంటే వారి యొక్క లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది అని వారు మీతోటైతే చెప్పుకుంటూ ఉన్నారు. నేను నిజాలే చెప్తూ ఉన్నాను, కానీ నువ్వు నన్ను నమ్మవు, ఎందుకంటే నా ట్రూ కలర్స్ మొత్తం నీకు తెలుసు. నువ్వు నాతోటి లైఫ్ జర్నీ ట్రావెల్ చేసావు, నేనేంటో నీకు చూపెట్టాను, కానీ నువ్వు నన్ను ఎప్పుడు కూడా మిస్ చేసుకోవాలని చూడలేదు, నాతోటి ఉండడానికే ట్రై చేసావు. బట్ నువ్వు నా లైఫ్లో ఉంటే నాకు థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని నేను చాలా కొట్టి తిట్టి అవమానించి నిందించి హేళన చేసి నువ్వే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళావు అని నీ పైన నేను వీళ్ళందరి హెల్ప్ తీసుకొని వాళ్ళను కొందరిని ఎలా చేశారంటే మీ వెనకాల ఒక టీం వర్క్ అనేది కూడా చేపించారు, వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి కూడా మీ యొక్క పర్సన్. అంటే వాళ్ళు ఏదో ఒక వర్క్లోకి వెళ్తారు కదా, వాళ్ళకి ఏ వర్క్ అయినా చేయడానికి ఇబ్బంది లేదు. ఇలా అంటే మీరు ఏ ఫ్యామిలీలోనైనా ఇలా చేస్తారా అలా చేస్తారా, ఇలా అంటుందా అలా అంటారా అనేసి మీ పైన లేనిపోనివి అన్నమాట. ఒకటికి రెండు మీ పర్సన్ పెద్ద మ్యానిపులేటర్, చీటర్ అనమాట. ఎప్పుడు కూడా గ్యాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు. అది తన యొక్క జీవితాన్ని అయితే కాల్ చేసింది. ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం, నువ్వు లేనిది నేను ఉండలేను, నాకు నువ్వేంటో తెలుసు అన్నీ కూడా మీకు చెప్పుకుంటూ ఉన్నారండి మనసులో. డైలీ మీతోటి మాట్లాడుకుంటూనే ఉంటూ ఉన్నారు. నైట్ పడుకునేటప్పుడు ఎవ్రీ మార్నింగ్ లేవగానే మీ యొక్క పిక్స్ అనేటివి వారి మొబైల్లో ఉంటే చూసుకుంటూ ఉన్నారు. అది కూడా ఎవరికి చెప్పట్లేదు. తను కనుక మీ పైన ఫీలింగ్స్ ఉన్నట్లు చెప్పారనుకోండి, ఆ థర్డ్ పార్టీస్ వారు మీ యొక్క పర్సన్ అయితే చుక్కలు చూపిస్తారనమాట, పగలి చుక్కలు అనేటివి చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎఫర్ట్స్ అనేటివి ఏం పెట్టట్లేదు, కానీ వారికి కనుక తెలిసిందనుకోండి మీ యొక్క పర్సన్కి పగలు చుక్కలు అనేటివి చూపిస్తారన్నమాట. చూపించేసి మీ యొక్క పర్సన్కి ప్రత్యక్ష నరకం అనేది చూపిస్తారు. అందుకని మీ యొక్క పర్సన్ ఇక్కడ మీ దగ్గరికి వచ్చి నిజాన్ని ఒప్పుకోలేక, వారి ముందు నిజాన్ని దాయలేక చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి. ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలి, మిమ్మల్ని చూస్తే వారికి ఇప్పుడు చాలా గర్వంగా ఉంది అని అంటూ ఉన్నారు. మీరు సింగిల్గా ఉన్న ఒక సింగిల్ లెజెండ్ లాగా మీరు హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు, మైండ్ ప్రెషర్ పెట్టేవాళ్ళు అంటే మీ లైఫ్లో తనకి ఉన్నంత అంటే మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు, ఎవరికి ఒక బానిసలాగా లేరు. తనేంటి మంచివాడు అనిపించుకోవడానికి ఇతరులకు ఒక బానిసలాగా వాళ్ళు ఫోన్ కొట్టగానే వాలిపోవడం, అది ఆడవారైనా మగవారైనా ఇద్దరిలో ఎలా అది ఎవరికైనా ఇది రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి. థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వడం వల్ల వీరు కోల్పోయారు మీ యొక్క పర్సన్.
వారి వ్యక్తిత్వాన్ని తాకట్టు థర్డ్ పార్టీ దగ్గర పెట్టారు. వారి ఆత్మాభిమానాన్ని చంపుకొని వారికి ఏ పని అంటే ఆ పని మీ యొక్క పర్సన్ చేసి పెట్టడం అనేది మొదలుపెట్టారు. బట్ మీరు అలా కాదు. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు సింగిల్గానే ఉన్నారు. మీ యొక్క ఆత్మాభిమానంతో మీరు ఉంటూ ఉన్నారు. అది యూనివర్స్కి నచ్చింది కాబట్టి మీరు మీకు ఎన్ని బాధలు ఉన్నా మీలోనే దిగమింగుకుంటున్నారు కాబట్టి మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు సేఫ్గా సెక్యూర్డ్గా ఒక ప్రొటెక్షన్ తోటి మీరు ఉన్నారండి. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ అయితే ఉంది. వ్యూవర్స్కి మీ యొక్క పర్సన్ అనుకుంటూ ఉన్నారు, నేను లేకుంటే ఈ లాంగ్ డిస్టెన్స్లో నా పర్సన్ నన్ను చేజ్ చేసేది గతంలో, ఎందుకు చేజ్ చేయడం లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు, నేను వదిలిపెడితే మళ్ళీ వెనకాల ఒక పెద్ద గ్యాంగ్ను అంటే మీ యొక్క రిలేటివ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని తన దగ్గరికి మీరు వెళ్ళేవారు తన కోసం. అలా వెళ్ళట్లే, మీరు వదిలేశారు. అలా వదిలేయదు కదా, ఎప్పుడు నన్ను చేజ్ చేయాలి కదా. నేను తనకి ఎప్పుడు కూడా లైఫ్లో ఏం కూడా మిగిల్చలేదు. నా వల్ల తనకి ఎంజాయ్ లేకుండా చేశాను, సంతోషం అనేది లేదు. తన సంతోషాన్ని దూరం చేశాను, తనకు దుఃఖాన్నే మిగిల్చాను. నన్ను నా కోసం అంటే మీరు తన దృష్టిలో ఏంటంటే తను లేకుండా మీరు ఉండలేరు. తన దగ్గర నుంచి ఒక ఫిజికల్ రిలేషన్ కోరుకుంటున్నారని, లేదా మనీ సపోర్ట్ అనేది కోరుకుంటున్నారని, మీరే తన లైఫ్ అని తన యొక్క ఫీలింగు. బట్ ఇప్పుడు తన యొక్క ట్రూ కలర్స్ అన్నీ మీకు కనిపించిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే తను మీ లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేలాగూ మీరైతే ఉన్నారు. అందుకే నేను నిజాలు చెప్తూ ఉన్నాను. నువ్వు నన్ను నమ్ము, నన్ను ట్రస్ట్ చేయి, నన్ను బిలీవ్ చేయి, నన్ను ఫర్గివ్ చేయి అని మీ యొక్క పర్సన్ అయితే టెలిపతిక్ వేలో మీతోటి ఎవ్రీ మినిట్ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎప్పుడో కాసేపు అంటే వర్క్ షెడ్యూల్ ఉంటుంది కదా, ఏదో ఒక పనికి వెళ్ళాక ప్రతి మనిషి అన్నాక ఎవరో కూడా ఎవ్రీ మనిషి అయినా ఏదో ఒక వర్క్ అనేది చేస్తారు కదా, ఆ వర్క్ చేసినంతసేపు మాత్రమే మిమ్మల్ని మర్చిపోతూ ఉన్నారు. తన చుట్టూతల అంటే ఈ థర్డ్ పార్టీ గ్యాంగ్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి చెప్పడం, వర్క్ పైన బిజీ ఉన్నప్పుడు. మిగతా షెడ్యూల్లో మీ యొక్క పర్సన్కి అయితే మీరు గుర్తుకొస్తూ ఉన్నారు. మీ పర్సన్కి అయితే థర్డ్ పార్టీ వారు ఫైనాన్షియల్గా 100% లాస్ అనేది చేసి చూపిస్తారు. అది తన ఫ్యామిలీ అయినా, తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, ఎవరైనా కూడా మీ యొక్క పర్సన్కి గుండు కొట్టడం అంటారు కదా, అలాగా 100% అయితే జరగబోతుంది. మీరు చూస్తారు. మిమ్మల్ని అంటే మీకు చేసిన ద్రోహానికి యూనివర్స్ వారికి అయితే బుద్ధి అయితే చెప్పబోతుంది. మిమ్మల్ని మామూలుగా వారు హార్ట్ బ్రేక్ అనేది చేయలేదు. ఫైనాన్షియల్గా లాస్ చేశారు, మీ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు, ఒక బంధం పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేయడం అనేది కూడా చేశారండి. ఇంకా మీరు మీవన్నీ తనవి కానీ తనవి అన్నీ కూడా మీవి కావు అనేలాగూ చేశారు. అలా చేయడం చాలా తప్పు. అలా చేసేసి మీకైతే హార్ట్ బ్రేక్ అనేది చేసి చూపెట్టారు. ఇంకా ఇప్పటికీ కూడా మీ యొక్క పర్సన్ తగ్గకుండా మీరు ఎలా చెప్తారంటే ఆ థర్డ్ పార్టీస్ ముందు నాకు ఈ పర్సనే కావాలా, తనే ఉందా, తను లేకపోతే నా లైఫ్లోకి ఇంకెవ్వరు రారా, నాకేం తక్కువ ఉంది అనేలాగా కూడా ఇంకా ప్రగల్భాలు అంటే ఒక గర్వం అయితే పోలేదు. ఆ ఎంపరర్ పొజిషన్లోనే ఉన్నారు. ఓకే, థర్డ్ పార్టీస్ తోటి ఎంటర్టైన్మెంట్ చేస్తారండి, చేస్తారు. వారి లైఫ్ బాగానే ఉంటుంది, సాఫీగానే సాగిపోతుంది. కానీ థర్డ్ పార్టీస్కి ఏమో డబ్బు కావాలి. మీ యొక్క పర్సన్ వారితోటి రిలేషన్లోకి వెళ్ళడానికి రీజన్ డబ్బు ప్లస్ ఫిజికల్ నీడ్ కోసం వెళ్ళడం అయితే జరుగుతుంది. వీరితోటి రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా వారికి అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి. మీ యొక్క పర్సన్ అయితే సిక్ కావడం అనేది జరుగుతుంది. ఏదో ఒక డిసీజ్ పరంగానో మీ యొక్క పర్సన్ అయితే ఫ్యూచర్లో డిసీజ్ పరంగా సఫర్ అవుతారు. ప్లస్ అది ఫైనాన్షియల్గా కూడా లాస్ అనేది అన్నీ కోల్పోవడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా అది థర్డ్ పార్టీస్ ముందు ఎలా బిహేవ్ చేస్తారనంటే లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి చెప్తారనమాట. అంటే తనకి ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం అనేది అలవాటు. ఈ ఒక్క అబద్ధం ఆడడం అనేది స్టార్ట్ చేస్తే ఆ అబద్ధాన్ని దాచిపెట్టడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుందండి. అబద్ధాలు ఆడడం అది
కొన్ని వేళలా చిన్న చిన్న వాటికి బాగానే ఉంటుంది. కానీ అది పెద్దగా జీవితాలను నాశనం చేసుకునేంత ఉండకూడదు. అది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఉండాలి. బట్ అది సీరియస్‌గా ఉండొద్దు. మీ పర్సను మిమ్మల్ని ఒక ఏంజెల్ లాంటి, ఒక గాడ్ లాంటి, ఒక కింగ్ లాంటి మిమ్మల్ని కోల్పోయి, ఒక ప్రిన్సెస్ లాంటి మిమ్మల్ని కోల్పోయి, ఇప్పుడు వారు తప్పు చేసిన దానికైతే పశ్చాత్తాప పడుతూ ఉన్నారు. రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి. మీరు మళ్ళీ వారి లైఫ్‌లోకి వస్తారా? రారా? అనేది వారికి ఒక పెద్ద డౌట్, క్వెషన్ మార్కు. అంటే మీరు కూడా ఏదైనా అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారా? మరి నేను లేకుండా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతుంది? నా పర్సన్ నాతోటి ఉన్న పర్సన్ కాదు. తన లైఫ్‌లో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే, వే ఆఫ్ ద టాకింగ్‌లో అయినా, వే ఆఫ్ ద డ్రెస్సింగ్ స్టైల్‌లో అయినా, మీరు మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చేశారంటే, మీకు ఫుడ్డు, బెడ్ అనే అన్ని విధాలుగా సఫర్ అనేది చేశారు. ఎమోషనల్ పరంగా, డబ్బు పరంగా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు లాస్ చేయడము, అబ్యూజ్ మాటలు అనడం, మీ లైఫ్‌కి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా చేసేసి టార్చర్ అనేది పెట్టారు. తద్వారా మీరు తన దగ్గర ఉన్నప్పుడు చాలా సిక్ అయిపోయి అయితే ఉన్నారండి. అలా ఉండట్లేదు, ఇప్పుడు కనిపించట్లేదు, చాలా బ్రైట్‌గా కనబడుతూ ఉన్నారు. అసలు నేను లేకున్నా ఇంత బ్రైట్‌గా కనబడుతుంది ఏంటసలు? తన లైఫ్‌లో నాలాగే ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా? తన వెనకాల ఎవరు తనకి ఇంత గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అని మీ యొక్క పర్సన్ అయితే అనుకోవడం అయితే జరుగుతుంది. మీ మీ యొక్క పర్సన్ మిమ్మల్ని వదిలించుకోవడానికి థర్డ్ పార్టీస్‌ని, వారికి ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పేవారనమాట. అంటే మీరు వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారని. అంటే మీరు మాట్లాడకున్నా, వాళ్ళెవరో మీకు తెలవకున్నా గానీ వారిని మీ యొక్క పర్సన్‌ని పరిచయం చేపిస్తారు. కానీ మీరు తనకి పరిచయం ఉన్న వాళ్ళకి కాల్స్ చేసి మీరు వాళ్ళ గురించి అడుగుతున్నారని, మీకు వాళ్ళకి ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయని, మీ మీద బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేస్తూ ఉండేవారు. కానీ తన లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీస్ ఎలాంటి వారంటే, వాళ్ళు కొట్లాటలు పెట్టించి, తగువులు పెట్టి పక్కకుండి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చూస్తారనమాట. అంటే ఎదుటివారి జీవితాలలో ఏం జరుగుతూ ఉంటాయో లైవ్ సినిమా చూస్తారనమాట. సినిమా చూడడం కాదు, జీవితాలనే లైఫ్‌లనే లైవ్‌గా సినిమాలు చూసే టైప్స్ వాళ్ళు. ఈ పర్సన్‌కి కొంచెం ఎమోషనల్ బూస్ట్ చేసి, వాళ్ళు ఫిజికల్ నీడు, మనీ అనేది అరేంజ్ చేసినట్టు, ఆ మనీకి ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అది అసలు ప్లస్ మిత్తి కలిపి తీసుకుంటారు. ఇతన్ని యూజ్ చేసుకుంటారు, వర్క్ పరంగా యూజ్ చేసుకుంటారు. లాస్ట్‌కి వచ్చేసరికి మీ యొక్క పర్సన్‌కి టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వారి లైఫ్‌లో వారు ఉంటారు. ఇప్పటికి కూడా థర్డ్ పార్టీస్ ఏమంటారంటే, నువ్వు మా లైఫ్‌లోకి రావడం తప్పు నీది, మాది కాదు అనేలాగా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని ఉంటారు. మీ యొక్క పిచ్చి వెర్రి పర్సను వారు వేసిన బూస్ట్‌కు, ఎమోషన్స్‌కి పడిపోయి వారే లైఫ్ అనుకొని మిమ్మల్ని దూరం పెట్టడం, లేదంటే మీకు స్టేటస్ లేదనడం. మీకు స్టేటస్ అనేది ఎందుకు లేదు? మీ యొక్క పిచ్చి పర్సన్ లేకుంటుంటే మీరు మీ పర్సన్ రాకముందుకు మీరు ఇండివిజువల్‌గా ఉన్నా కూడా మీయి ఎలా ఉంటుందంటే, ఒక మీరు తన మీద ప్రేమతోటి ఎమోషనల్‌గా ఉన్నారు. మీరు బయటి వాళ్ళతోటి ప్రాక్టికల్‌గా ఉంటారు. తను మీతోటి ప్రాక్టికల్‌గా ఉంటాడు, బయటి వాళ్ళతోటి ఎమోషనల్‌గా ఉంటాడు. ఎమోషనల్‌గా ఉండాల్సింది ఫ్యామిలీతోటి, అనవసరమైన పీపుల్స్ తోటి కాదు. అలా అనమాట. అలా అనవసరమైన వారితోటి ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం, వారిని ఇతని ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వడం అలా అన్నమాట. వేరే వాళ్ళు ఇతని ఫ్యామిలీ కాలేరు కదా! అలా ఫీల్ అవుతారనమాట. అలా ఫీల్ అయ్యి మీకు చాలా ఇబ్బందులైతే పెట్టడం అయితే జరిగింది. టార్చర్ అంటే ఎలా ఉంటుందో చేసి మరీ చూపెట్టారు. అందుకు మీ యొక్క పర్సన్ కూడా చెడు కర్మ అయితే అనుభవిస్తూ ఉన్నారు. అన్నీ లాస్ అయితే అయి మళ్ళీ మీతోటి నిజాలైతే చెప్పుకుంటారు. అది కూడా థర్డ్ పార్టీ రిలీజ్ చేసిన తర్వాతనే. తను థర్డ్ పార్టీ దగ్గర నుంచి రిలీజ్ కావాలి అంటే, ఇప్పుడు థర్డ్ పార్టీ పట్టించుకోవట్లే, మీ దగ్గరికి రావాలని ఉంది. కానీ వచ్చారనుకోండి, మీరు కామెంట్ చేస్తారు. అదేంటి అంటే వీళ్ళు మీ యొక్క పర్సన్ యొక్క ఎమోషన్స్, తన వీక్ పాయింట్, స్ట్రాంగ్ పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళకి తెలుసు. వాళ్ళ దగ్గర చాలా ఓపెన్ అప్ అయ్యారు. మీ దగ్గర కంటే కూడా మీ యొక్క పర్సన్ అంటే ఎవ్రీడే తనకి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ థర్డ్ పార్టీ తోటి స్పెండ్ చేయడం. మీ దగ్గరనేమో ఏదో వర్క్ ఉంది, ఏదో చాలా బిజీ షెడ్యూల్ అని, తన ఒక ఆడవారైనా మగవారైనా తన ఒక బిజినెస్, ఒక వర్క్ పరంగా చాలా బిజీ పర్సన్ లాగా క్రియేట్ చేస్తారు. బట్ తను వెనకాల చేసేది ఒకటి, మీకు చెప్పేది ఒకటి, తను చేసేది ఒకటి. తన యొక్క ట్రూ కలర్స్ తెలిసిపోయేసరికి మీకు ఇప్పుడు చాలా బర్డెన్గా అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి.
ఇప్పుడు మీకు ఇవన్నీ తెలుసు. మీరు తన కోసం మీరు కొంచెం చేజ్ కూడా చేసారు. తన వల్ల ఇబ్బందులు అవన్నీ ఎదుర్కొన్నారు. మీరు ఫైనల్గా లీవ్ చేసి ఓకే హోల్డ్లో పెట్టారు కదా, చూద్దాం ఎన్ని రోజులకైనా ఇది ముందుకు అనేది వస్తుంది. మీ యొక్క పర్సన్కి మీరే ఈ గొడవని ముందుకు తీసుకురావాలి. నేను థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేస్తా అనేసి అనుకున్నారు. థర్డ్ పార్టీస్ మీరు ఎప్పుడైతే లాంగ్ డిస్టెన్స్లో మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారో మీ యొక్క పర్సన్కి టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పి నువ్వు ఇప్పుడు మా లైఫ్లో ఉన్నట్టుగానే ఉండాలి, బట్ కానీ నీకు మాకు ఎలాంటి రిలేషన్ అనేది ఉండదు. మీ యొక్క పర్సన్ లైఫ్లోకి వెళ్ళావనుకో మిమ్మల్ని ఎవ్రీడే మేము టీజ్ చేస్తాం అనేలాగా తయారయ్యారు. వారు యొక్క టీజింగ్స్ అనేటివి తట్టుకోలేక వారి ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అవన్నీ చెప్పుకోలేని ఒక అంటే ఇతని మెంటాలిటీ ఏంటంటే చైల్డిష్ మెంటాలిటీ. అంటే ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, మెచ్యూరిటీ అనేది లేదు. నిజానికి అబద్ధానికి తేడా తెలియదు. అంటే ఒక బసవన్నలాగా మీ దగ్గర మాత్రం ఒక లేనిపోని ఒక పెద్ద గర్వము, ఈగో బయటి వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు. తద్వారానే మీకు ఈ గొడవలైనాయి. మీరేమో తనతోటి ఎమోషనల్గా ఉండి మీరు తనతోటి చాలా ఎమోషనల్గా ఉంటారు, బయటి వాళ్ళతోటి ప్రాక్టికల్గా ఉంటారు. మీరు మీ యొక్క బయటి వాళ్ళతోటి ప్రాక్టికల్గా ఉండడం అనేది మిమ్మల్ని తను చేసిన ఎమోషనల్ లాస్ అయినా కూడా మీరు స్టాండ్ తీసుకొని మీ లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతూ ఉన్నారు. అదే మీకు శ్రీరామ రక్ష అయితే అయిపోయిందండి. మీ జీవితానికి 100% అది మీకు యూజ్ కావడం అనేది జరిగింది. మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్, శివయ్య యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. తను ఎన్ని ప్రయోగాలు చేసినా ఫెయిల్ కావడం అయితే జరిగిందండి. మీ వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా చేశారు. మీతో ఇప్పుడు రియలైజ్ అయ్యారు. బట్ ఇంత పీరియడ్లో అంటే థర్డ్ పార్టీ హార్ట్ బ్రేక్ చేసిన తర్వాత రియలైజ్ అయ్యారు. అంతకుముందు మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని ఏం చేయడానికి కూడా వెనకాడలేదు. ఒక దుష్టక్రియలు అయితే చాలా ప్లే చేశారండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. ఇవి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈరోజు చాలా రాశులు వచ్చాయండి. తులారాశి, సింహరాశి, మిథున రాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, వృషభ రాశి, కన్యా రాశి, మేషరాశి, ధనస్సు రాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ అవుతుందండి. లెటర్ వైజ్గా కూడా చూసినట్లయితే ఎఫ్ లెటర్, బి లెటర్, ఎస్ లెటర్, ఈ లెటర్, పి లెటర్, డబ్ల్యూ లెటర్, ఎల్ లెటర్, జే లెటర్, క్యూ లెటర్, ఎక్స్ లెటర్. ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే 13, 29, 19, 4, 3 అండి, 21, 28, 23, 9, 26, 14, 5, 27, 16, 18, 30, 18 సారీ అండి 8 అండి, 1, 15, 7. ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇవి రావడం అయితే జరిగింది. వారు అయితే మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి.
మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఎవరిదైనా హెల్ప్ అయితే తీసుకోండి, మీ యొక్క పర్సన్ విషయంలో కానీ మీరు ఏదైనా విషయంలో అని మీకు ఏంజల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ యొక్క ఏంజల్స్ని కూడా అడగండి మీ యొక్క పర్సన్ విషయంలో. మీరు కూల్గా ఉండండి, అంటే గాబరా పడిపోకండి అని కూడా మీకు ఏంజల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు. డోంట్ స్టాప్. మీరు అక్కడే ఆగిపోకండి, మీరు చేయాలనుకున్న పనిని ముందుకు వెళ్ళి చేసేయండి అని కూడా మీకు సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు. నో నీడ్ టు వర్రీ. దేని గురించి కూడా బాధపడకండి, వర్రీ కాకండి, అన్నీ అవే జరుగుతాయి, యూనివర్స్కి వదిలేయండి అని కూడా సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు. ఇట్స్ అప్ టు యూ. మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని కూడా మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి. మీరు అంటే మీ లైఫ్లో కోల్పోయినవి అన్నీ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతారు. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీ సిచ్యువేషన్ అనేది సంథింగ్ బెటర్గా మారబోతూ ఉంది. ఎప్పుడు ఒకే రోజులు ఉండవు అని కూడా మీకు ఏంజల్స్ అయితే గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు దేని గురించి చెప్పాలనుకుంటూ ఉన్నారో దాని గురించి క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయండి అని కూడా మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. మీకు లవ్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము. మీకైతే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్ అంటూ ఉన్నారండి. మీ యొక్క పర్సన్ మీరు తన లైఫ్లో ఉంటే ప్రతిరోజు మీకు ఒక న్యూ అడ్వెంచర్ లాగా ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. మీ వారైతే రీయూనియన్ కూడా మీతోటి ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. కార్డ్స్ కూడా తీద్దామండి. ఒక 10 కార్డ్స్ అయితే తీసి చూద్దాం వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇంకా అనేసి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. టెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి. 6 ఆఫ్ పెంటికల్, 8 ఆఫ్ పెంటికల్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, డెత్ కార్డ్, డెవిల్ వచ్చిందండి. డెవిల్ని షోప్ చేయొద్దు. హెర్మెట్, ది ఎంప్రెస్, 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. వారైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నారు, బట్ వారికైతే థర్డ్ పార్టీ వారైతే ప్రియారిటీ ఇవ్వడం లేదండి. మీ ఎమోషన్స్ మీకు లాస్ చేసిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా వారైతే కర్మ అయితే అనుభవిస్తూ ఉన్నారండి. మీ యొక్క పర్సన్ లైఫ్ అనేది చాలా బర్డెన్గా ఉంది. మీ దగ్గరికి వచ్చేంత ధైర్యం లేదు. మీకు చేసిన ఎమోషనల్ లాస్ అనేది గుర్తుకొస్తుంది. డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. డెత్ కార్డ్ వచ్చిందండి. డెత్ ఆఫ్టర్ రీబర్త్. మీకైతే రీయూనియన్ అయితే ఉంది 100%. ఈ థర్డ్ పార్టీని ఎలా లీవ్ చేసుకోవాలి, అంటే ఎలా వదిలించుకోవాలి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు. తను వెళ్ళింది రిలేషన్లోకి 100% నిజం. వాళ్ళతోటి డెవిలిష్ నేచర్ ఉన్న వాళ్ళతోటి కలవడం వల్లనే తన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయిందని వారైతే రియలైజ్ అయ్యారు. బాధపడుతూ ఉన్నారండి. మీ గురించి చాలా సఫర్ అవుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు తన కళ్ళకి చాలా అందంగా, స్మార్ట్గా, బ్రైట్గా, ఒక మదర్లీ నేచర్ తోటి అయితే ఉన్నారు. 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు తనకి అర్థం కావట్లేదు మీరా వారా అనేలాగా ఉన్నారనమాట. ఎనర్జీస్ మనం ఏదైతే చెప్పుకున్నామో అలాగే ఎనర్జీస్ కూడా రావడం అయితే జరిగింది. వీటిలో కూడా వారైతే మీ యొక్క రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీతోటి. మీరు వారి లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తనకి సంబంధించిన వాళ్ళతోటి కూడా మీ డీటెయిల్స్ అయితే కనుక్కుంటూ ఉన్నారు. మిమ్మల్ని పట్టించుకున్నట్టుగానే ఉంటున్నారు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీ గురించి అయితే తెలుస్తూ ఉంది. తనకి కొంచెం భయం అనేది ఉందండి, మీరు కూడా ఏదైనా అదర్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారని. ఇవన్నీ చాలా భయాలు అయితే మీ యొక్క పర్సన్ మైండ్లో ఉన్నాయి. తనైతే గతంలో పర్సన్ అయితే కాదండి, టోటల్గా చేంజ్ కావడం అయితే జరిగింది.
మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది ఉంటుందా లేదా కూడా చూద్దామండి. ఎస్ అండి, ఎస్ కార్డ్ వచ్చింది. ఎస్ అనేది రావడం జరిగింది. మీకైతే రీయూనియన్ అనేది 100% అయితే ఉంటుంది మీకు వారికి. మీకు తన నుంచి కూడా మెసేజెస్, ఏదైనా పాజిటివ్ వైబ్స్ కూడా ఏప్రిల్ లోపు మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తన నుంచి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి. ఛానల్ని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. వారు కూడా వారి యొక్క బాధని హీల్ చేసుకుంటారు. మీరు ఒకరి లైక్ మీ యొక్క సపోర్ట్ వల్ల ఇంకొకరి బాధ అనేది తీర్చిన వారు అవుతారు. అది కూడా మీకు ఏదైనా ఇది కూడా ఒక మంచి కర్మ లాగానే ఉంటుందండి. మీరు చేసుకున్న దాంట్లో మీకు మీలో ఉన్న కొంచెం నెగిటివిటీ అనేది కూడా పోవడం అనేది జరుగుతుంది. అది లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి, కాని వాళ్ళు లీవ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.